ఇంత మంచి మా ఊళ్ళోకి వచ్చినావు. నీ పేరే గురించి చెప్పు తల్లి. ఆ పేరు ఉత్తమం చెప్పమంటారా? అవును. శ్రీ రేణుకా మాతాకి జోగురాలను నేను చెప్పేది ఎరక చెప్పేది ఎరక జోగురాలను నేను చెప్పేది ఎరక జోగురాలను నేను చెప్పేది ఎరక చెప్పేది ఎరక నీ ఎరికే ఎప్పుడేమైనా ఉందా? ఇంకా చెప్పేది ఉన్నది ఇంకా ఉన్నది. ఈ గుట్టిలో పెట్టుకున్నావు? ఈ గుట్టలో పంచాంగం పెట్టుకున్నా. పంచాంగం అది? సరే కానీ ఇప్పుడు ఇంకా ఉన్నా చెప్పే
చెప్పేది ఉన్నాయి అని అయిపోయిందా పేరు ఉంది ఇంకా. ఉందా చెప్పమ్మా చెప్పు మాకు తెలవాలి కదా నువ్వు ఏం చెప్తావు ఇంకా చెప్పు తల్లి చెప్పు లవోలయ ఎరక గోపాల ఇంకేమన్నా అయిపోయిందా నీ వృత్తాంతం అలా ఇది ఎంత మాట్లాగే లవోలయ ఎరక గోపాల నగర ఎరక లవోలయ ఎరక గోపాల నగర ఎరక లవోలయ ఎరక నేను అందులో మంది చెప్తా ఏయ్ ఏ చూస్తావు చూస్తావా ఈలంగా చూస్తావు శ్రీలంగనే చూస్తా ఈలంగానేనా శ్రీలంగ చూడు పట్టుకో మంచిగానే ఉంది కదా వీడు లంగనే ఆ లంగనే చూడు అటే చూస్తుందండి మీ రేఖ చూపించలంగనే ఈ రేఖ చూసేదే అటు చూస్తుంది లంగనే చూస్తున్నది ఇదిగో నాకు కూర్చుంటే కూర్చున్న బుద్ధి లేదు నిల్చుంటే నిల్చుంటే బుద్ధి లేదు అయితే అనుకోవాలి నువ్వు రెండే ముచ్చాడు చెప్పదా అడ్డంలో కంకపోతా నిలువులో కంకపోతా కట్టుకొని పడుకోవాలి అప్పుడు కుసుముడు ఉండదు నిలబడి ఉండదు మరి ఎల్కేజీ కట్టుడు అల్లుడికి కట్టుడా మంచిగానే ఉంది నీది అడ్డంలో పొడుగులో కడితేనే బరబ్బరి నీ జాతకం సెట్ అవుతుంది అందుకే సర్టిఫికేట్ బంద్ అయ్యింది ఒకటి చెప్పు బాగా చేస్తా తల్లి సార్ నీకు సురలోపం ఉన్నది చూడలోపం ఆ సురభం చేస్తే అన్ని విటమిన్లు బయటకు వస్తాయి మళ్ళా అలవాట్లేదు ఉన్నది నా ముందర రాస్తున్నావు నేను ఉన్నట్టు చెప్పేదాను లేదు లేనట్టు చెప్పేదాను 3 గంటలా 3 వద్దరా 3 గంటలా 3 వద్దరా నాకు అవతారం చెప్పదు అవరా నువ్వు ఓ రయ్యా నాకు అవతారం బంద్ అయింది కళ్ళు రావడం బంద్ చేసిన వాళ్ళు బంద్ అయింది ఏ రేపు వచ్చి కొద్దిగా రాదు రేపు పొద్దున పోయి చెట్టు కింద కూర్చో అదే వస్తుంది అది బంద్ అయింది అదే చెట్టు కింద 4 కమ్మలు ఉంటాయి తీర బొంగు ఉంటుంది ఆ బొంగు కింద కూర్చో అంతే అంటావా అంతే సరే పోతున్నా మరి పోయిరా, చల్లగా ఉంటుంది. నీ వెనక మాతాకి అవ్వా అంటారవ్వా చెప్పయ్యా ఇప్పుడు నువ్వు ఏమన్నా గుర్తవా చూస్తా
వస్తా. ఉన్నది ఉన్నట్టు చెప్పదాను, లేనిది లేనట్టు చెప్పదాను, జరగబోయేది చెప్పదాను, జరిగింది చెప్పదాను కదా. ఇక్కడ బ్రహ్మగారు ఎక్కడ చెప్పబడి నేను చెప్పేదాన్ని బ్రహ్మంగారితోనే నేనున్నాను కదా. అంతేనా? ఆ, బ్రహ్మగారితో నువ్వు ఉన్నావు అయితే. అంతే. అయితే ఆయన నువ్వు ఏదైనా చూస్తావు, ఏదైనా ఏ కట్టమైనా ఏదైనా కష్టాలు నష్టాలు అన్ని చెప్పేదాన్ని, మంచి చెప్పేదాన్ని, చెడు చెప్పేదాన్ని. అయితే మా రాజుగారైనా దురమాన్ చెప్తున్నారు ఆ, గౌడు. ఆ, అయితే ఏంటి కళ్ళు గీసిన ఈదులు గీసిన ఆ, ఆ కళ్ళు కంటే ఎక్కువ పువ్వులు వస్తున్నాయి. ఆ. దాని గురించి ఏదో మేము చెప్తామని చెప్పని మాకు మా రాజు గోరిండు ఎక్కడ నుంచి వచ్చింది తీసుకురామని చెప్పింది. అంటే ఆ తల్లి మరి వస్తా, పోదాం పదా. పోదామా? ఆ. జై శ్రీరంగ మాతా అయ్యా సురమణ్ శెట్టి గారు, ఏమిటి? మీరు చెప్పిన విధముగానే ఆ యొక్క ఆ ఊళ్ళకు పోయి ఎరికన్నాంచాన్ని తీసుకొని వచ్చిన అవునా మా గౌడ గారికి ఏదో చేయి చూడాలని చెప్పిండు. ఇలా చూసి చెప్తాను. ఇదేనేనా సోదరు అయ్యా, ఈ బాధలేంటో ఇప్పుడే చెప్పదాను. కూర్చోండి. పట్టుకోరయ్యా, కూర పట్టుకోరయ్యా. కుల దేవతలకు మొక్కుకో. నేను చెప్పేటట్టు వింటవా వినవా? శ్రీ వెనక మాతాకి విఘ్నేశ్వర వీరభద్ర కంచి కావేటి రంగ విజయవాడ కనకదుర్గమ్మ కంచి కామాక్షమ్మ శ్రీ వెంకటేశ్వర స్వామి మీరచ్చి వాకులివ్వరే తల్లి వాకులివ్వరే. శ్రీ వెనక మాతాకి మా ఊరి పోసమ్మ నీకు దండాలే. కోటి దండాలు మా ఊరి పోసమ్మ నీకు దండాలు. కోటి దండాలు
ఆమెకు బొడ్డు గురుగడు కళ్ళు సురవయమంటే పోయలేదు కదరా మీరు. పోయలేవా? ఆహా ఎంతటి పని చేసిరా మీరు. ఆమె ఎవరనుకున్నారా? ఎవరమ్మా? సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి. అయ్యో ఆహా ఇంతటి పొరపాటు చేసిరా మీరు. నేను చెప్పేదని ఒక మాట వినదరా? చెప్పమ్మా. ఆమె పడమటి భాగాన కారణాల పుట్టలో ఉన్నది. నీవు పడమటి భాగాన వేప చెట్టు కింద గుడి కట్టించి బయలవారిని తీసుకొచ్చి పట్నాలు వేసి బోనాలు తీసి సిద్ధోగం జరిపించి ఆమెకు చేసినట్లయితే అంతా శుభము జరుగును గాక. చేసరా చేయదరా? చేద్దామమ్మా. ఏమంటున్నామా? పడమటి భాగాలను ఒక వేప చెట్టు కింద ఆమెను గుడి కట్టించి బోనం తయారు చేసి బయలువారితో పట్నాలు వేయించి అప్పుడు ఆ తల్లిని బయటకు తీయమంటున్నావా? నువ్వు చెప్పినట్టుగా చెప్తానే. ఎందుకంటే గిరాకంత 2 రోజులే అంత మంచిగా జరుగుతుంది. నేను చెప్పినట్టు చేయండి. తప్పకుండా చేసేదమ్మా. నాకు ఇచ్చే పట్నాలు నాకు ఇస్తే నేను వెళ్ళిపోతానయ్యా, వెళ్ళిపోతాను. ఇప్పటికే 2 రోజులు వచ్చినాయిగా ఇంకెందుకే? అదేం సరిపోతే ఒక కోట తీసుకురా. నీకా కోట కోట కానీ అమ్మవాళ్ళే చూస్తే ముసలి ముసలి అన్ని కిరిల్లే అత్తనే పైసలు. అట్లాంటి ఇస్తున్నావా? ఇప్పుడే ఇస్తున్నావా? 500 ఇలా ఎట్లా ఇవ్వు. శ్రీ రేణుకా మాతాకి అవకు సల తక్కువ అయింది. ఏ సలనా? సత్తా మరి కాపీ కొడుతున్నావు ఏందని నాకు అనిపిస్తుంది. ఎటు పోతున్నావా? సురమాన్ చెట్టు దగ్గరికి సర్ది తీసుకొని రమ్మని పోతున్నావా? ఎంత ప్రేమనవా నీకు? అంత ప్రేమ నీకు? వస్తుంది వస్తుందా? సరే తల్లి. శ్రీ జగచ్చండి రేణుకా మాతాకి జై. వందనములు దేవా
శ్రీ రేణుక మాతాకి చెలియాలో విన్నావే మోసం కలిగాను నాకు ఏమీ అర్థమైతే లేదు కదా అది ఏం మోసం జరిగింది ప్రాణేశ్వర? ఏం జరిగింది నాకు అయ్యా ఓ ప్రాణేశ్వర, మనకి ఏం మోసం జరిగిందయ్యా? మాతాకి చెలికలు మీ పానం పోతుంది కదా. ఓ మీ తమ్ముడే వాడు మంచిగా సంతోషంగా అంటే పంచుకుంటారా ఏమన్నా? ఏ కాదు ఏడాదిరా వాళ్ళకి ఎక్కడ ఉన్నది? నవ్వుకుంటే మంచిగా కూర్చున్నారు. మా అన్నగారు కొట్లాడుకునే అన్నట్టున్నది. పాలు పంచుకునేటట్టున్నావు నువ్వు కూడా. ఏ ఆలోచన మాత్రం మాట్లాడుకుంటే నేను కదా కానీ ఇప్పుడు మాట్లాడుకుని కామాటలు కాదు ఈ మాటలు. మన వనంలో ఒక ఎరకల్నాచారు వచ్చి మన వనంలో రేణుకా ఎల్లమ్మకు పడమటి భాగమున వేప చెట్టు కింద గుడిని కట్టించి పట్టాలు వేసి బోనాలు తీసి బయలువారితో పట్టాలు వేయించి పండుగ చేసినట్టు విధంగా జరుగుతుందని ఆ ఎరకల్నాచారు చెప్పి వెళ్ళి వెంటనే పోయి బోనం తయారు చేయము సేవక మీరు పోయి ఆ బయలువారిని తీసుకొని రండి. అయ్యా ఏమంటారు? మన ఊళ్ళో పెద్ద పట్నం చిన్న పట్నం వేసి దండి బయలు ఉన్నారు. ఆ దుబ్బగా తీసుకురా సేవక. అలా చూస్తేనే గజ్జ వనగాలి. చిన్న పొరాలు ఉండగానే ఉరికి పడాలి. అటువంటి బయలు పట్టుకుని రా సేవక. ఏమంటున్నావు?
బాబు తీసుకురండి. మీ తమ్ముడేవో చెప్తాడు సరే, అలాగే తీసుకురండి. ఆ? పెద్ద పెద్ద బయలులే ఆ. కావాలి మీకు అవు. అటువంటి బయలులే కావాలి అటువంటి బయటలే కావాలి వాళ్ళని చూస్తేనే ఈ స్టేజ్ వాళ్ళందరూ గద్ద కదా అనుకుడే ఏ తల్లి. పెద్దలందరూ స్టేజీలంతా పోరగాళ్ళు పక్కన పరమేశ్వరుని ఎత్తుతూ వస్తుంటారు. సరే అయ్యా మీరు చెప్పిన విధంగానే ఆ యొక్క బయలులను తీసుకొచ్చి ఇప్పుడే ఆ యొక్క మీకు కావాల్సిన కార్యక్రమాన్ని చేపించారు శ్రీ జగజ్జనరేణుక మాతాకి జయ. ఆశీర్వాదం కూర్చోండి కదా శ్రీ జగజ్జనరేణుక మాత నా పేరు కొండయ్య. నీ పేరేం పేరే మల్లయ్య మళ్ళీ బాలే నీ పెద్దవాడిని బాగాలేను మరి అన్ని విసిపోతున్నాయి మరి బాగాలేదు మరి వేసాం అయ్యా మీరు గిట్లా చేస్తే మరి అసలు మీరు ఎంతమంది తింటారా లేరా నాకే డౌట్ వస్తుంది జమీన్ కొడతావా పట్టణం ఎత్తావా అగో పలకలు పట్టుకో. అంటే బయలు అంటే ఉండాలి కదా అంటే ఏమైనా తక్కువ అవుతుందా ఎక్కువ ఎక్కువ అవుతుందా ఇప్పుడు ఉన్న పరిస్థితులు బట్టి మీరు చేస్తారా ఇప్పుడు మేము ముగ్గురు ఉన్నాం ఆ, ఆడెట్టున్నాడు నేనెట్టున్నా మావాడెట్టున్నాడు ముగ్గురు ఎట్టున్నాం ఆయన రావకూడదు పెద్దవాళ్ళు రావకూడదు మా పెయిన్ బట్టి మా శరీరాలను బట్టి మా కట్టగారు కలిగి పట్టాలు మిమ్మల్ని గొలుసు అంటే తక్కువ అవుతుంది మిమ్మల్ని గొలిసి ఇవ్వాలంటే తక్కువ అవుతుంది కానీ అయ్యా ఓ పంతులు ఆ, వీళ్ళకు గొర్రె సప్పని సరిపో కరెక్ట్ కాదు. గొర్రె సప్పని కొత్త తప్పని ఇయ్యాలి. ఒక్కొక్కరే ఒక్కొక్కటి పోతుంది ఆ, అయ్యా ఏమంటే చెప్పన్నా ఆ యొక్క సురమాన్ శెట్టి గారికి ఏదో ఆపద జరిగింది వారి దగ్గరికి వచ్చి మీరు ఏమి జరిగిందో వారికి వినవించాలి చెప్తారా ఉన్నది ఉన్నట్టు లేనట్టు ఇంకొక విషయం చెప్పన్నా ఆ సురమాన్ శెట్టి దగ్గర ఇల్లవ్వ తల్లి పుట్టలో దాగుందట మీరు బయటికి తీయాలి పెద్ద పట్నం వేయాలి చేస్తాం పిల్లలు మత కోల్పాలి పిల్లలు మత కొడతా ఖర్చు ఖర్చు ఈ బాగా కోల్పాలి నేను కాదు మేము కొడతాం మరి మాకు ఖర్చు ఎక్కువ అవుతుంది. ఎక్కువైతుంది, నేను పంచు పట్టాలు కొడతా అంటావు. అది రెండే పాటలు పెద్దవి ఆ, ఇది ఎవరిని అలా ఆగదు. నువ్వు పెద్దలు బాయ్ వీళ్ళకు వాళ్ళ పాడలేదు నేను శివపురం నేను పంపించిన ముగ్గురిని వీళ్ళంతా కూడా మొత్తం గుర్తపట్టిన ఆ, అంటే ఇల్లంతా చూస్తే ఇటు ఇదేంటి కన్నెర వారం రెండు మండలాలు నీయేనా పట్నం వేయాలంటున్నావు అవును. మొత్తం కొడుకోవాలంటున్నావు అవు మరి ఖర్చు అయితే బాగా అవుతుంది మరి అరే ఖర్చు అంటే మరి ఆయన ఏమంటాడు
ఏమంటారు మాట్లాడదాం. నేను చేసే పనికి మేము ఏమంటున్నాం అంతే. చెప్పేది విధంగా నేను చెప్తా. మీకు ఏమేం కావాలో ఆ సురవన్ చెట్టు దగ్గరికి వచ్చి చెప్పండి. చెప్తాం. పోదాం మరి. శ్రీ జగచ్చంద్ర రేణుక మాతాకి తిరుపతి శ్రీ వెంకటేశ్వర మీరు చెప్పిన విధంగానే బందోబస్తు బయలులో మటుకొచ్చి అంత బందోబస్తు బయలు ఎంత బంధవస్తా చూస్తావా? నాతో ఏం చెప్తలేరు. ఆయనకి పట్టణాల కాడికి ఏం కావాలి, ఇదేం పెట్టాలి, అదేం పెట్టాలి, నాతో మీతోనే చెప్తారట. ఏం చెప్తారు చూద్దాం బాబు సేవగా. అయ్యా ఓ మహిళ చెప్పు. బయట కదా చెప్పు, ఏం కావాలి నీకు? మాట లిస్ట్ మర్చిపోయింది. మాకు మనసుకు ఫుల్ బాడీ అక్కడ పని చెప్పాలంటే తాగుడు ఆయనకడే పని అవుతుంది. పని ఓ సెట్టి చుక్క పడ్డాకనే పని. దీపంలో నూనె పోతేనే పట్టించుకోదా. మనసుకు 2 ఫుల్ బాటిల్, మనసుకు ఒక మంచి కోడి పుంజు, ఇంకా ఏమన్నారు ఇంకా అరే కార్యాలు ఎవరో దెబ్బలు ఎవరు తప్పాలి కదా. మనసుకో సప్ప మత కొడుతారు. మనసుకో సప్ప, దెబ్బలు, కొంచెం పసుపు, కొంచెం కుంకుమ, 100 నిమ్మకాయలు, 100 కొబ్బరికాయలు, షాప్ పెట్టుకుంటా 100 చెప్తున్నావు. 3 ఆడబోతులు. ముగ్గురు కూడా పంచుకోండి. నీకే ఉంటాయి. నువ్వు ఇట్టున్నారు వీళ్ళు ఎట్టున్నారు. ఓ పంతులు వీళ్ళు ఉడకకుండా తింటారు, ఉడికినా మాట్లాడతారు, ఎప్పుడో తింటారు. అంతే ఉన్నట్టున్నది. కానీ అయ్యా మీరు చెప్పిన విధంగానే మేము అన్ని తీసుకొని వస్తాం. కానీ ఎలా తల్లిని బయటికి తీయాలి ఇస్తాం పక్క. మీరు తీసుకొస్తేనే మరి ఇస్తాం. ఇప్పుడు పిల్లలు మీరు చెప్పిన అయితే మర్చిపోకూడదు. ఫస్ట్ అయితే మా కాడ తీసుకురాని మరి. అది ముచ్చుకున్నాకనే మరి వెళ్తుంది మరి. అదే బయట వాళ్ళు మీరు చెప్పిన విధంగానే మీరు చెప్పిన సామాన్లన్నీ ఇప్పుడే తీసుకొచ్చేదేమో. కానీ మీరు ఆ ఎల్లవతల్ని అందరి నుంచి తీయగలరా? తీస్తాం. శ్రీ జగచ్చంద్ర రేణుక మాతాకి
నా తండ్రి దిగరా ఊరుకుంటారా ఊడాల మరికిన నాగా దిగరా నా ఇన్న దిగరా నాగా దిగరా నా తండ్రి దిగరా ఊడాల మరి కింద ఊగి పన్నవులాగా నాగా దిగరా నా ఇన్న దిగరా నాగా దిగరా నా తండ్రి దిగరా దిగు 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 నాగన్న దిగరా సుందరి నాగా నాగా దిగరా నా ఇన్న దిగరా నాగా దిగరా నా తండ్రి దిగరా నీవాల భక్తులు అంగియ ఘోరంగా నాగా దిగరా నా ఇన్న దిగరా నాగా దిగరా నా తండ్రి దిగరా మర్రి ఊడల కింద ఓవి పన్నవ నాగా నాగా దిగరా నా ఇన్న దిగరా నాగా దిగరా నా తండ్రి దిగరా ఎవడాడుకున్నావు ఏమాడుకున్నావు నాగా దిగరా నా ఇన్న దిగరా నాగా దిగరా నా తండ్రి దిగరా నల్ల నల్లని వాణ్ణి నామాలు గలవాణ్ణి నాగా దిగరా నా ఇన్న దిగరా నాగా దిగరా నా తండ్రి దిగరా ఈ జగచ్చండి రేణుకా మాతాకి జై. అయ్యా ఓ సురమన్ శెట్టి గారు మీరు చెప్పిన విధంగానే అన్ని చేసినాం మా కట్నం ఏదే కట్నం కట్నం నేను చెప్పిన సురమన్ శెట్టి గారు మీరే పెట్టారు మన సురమాన్ శెట్టికి చెప్పిన ఆయన తీసుకురచ్చి పెట్టాను గారు ఎన్ని వందలు మా పని చేసి ఫస్ట్ నచ్చలేదు దాని కూడా నచ్చలేదు 200 మీరు ఇస్తే మీరు మీరే చట్టం పెడుతున్నారు మంచిగా మొక్కి 1000 పవర్ పెట్టు ఈ జగచ్చండి రేణుకా మాతాకి ఎవరనుకున్నావు ఏమనుకున్నావు నాగా దిగరో నా ఇన్న దిగరా నాగా దిగరా నా తండ్రి దిగరా ఎవరనుకున్నావు ఏమనుకున్నావు నాగా దిగరా నా ఇన్న దిగరా నాగా దిగరా నా తండ్రి దిగరా ఎవరనుకున్నావు ఏమనుకున్నావు నాగా దిగరా నా ఇన్న దిగరా నాగా దిగరా నా తండ్రి దిగరా నీతో కమంగేడు నీగాను మారేడు నాగా దిగరా నా ఇన్న దిగరా నాగా దిగరా నా తండ్రి దిగరా నీ బొర్గముంటేడు నీతో కబారేడు నాగా దిగరా నా ఇన్న దిగరా నాగా దిగరా నా తండ్రి దిగరా ఏయ్! అడ్డగోడల మీద అలిగి పన్నవ నాగా నాగా దిగరా నా ఇన్న దిగరా నాగా దిగరా నా తండ్రి దిగరా కట్నం కట్నం పంతులు కట్నం పెట్టు ఆగో ఒక్కరు చిన్నగా ఉన్నావు ఏంటి చిన్నగా పెడుతున్నారు అవతారాలు చూడు రాజురైతే మరి. కనీసం అది కానీ ఇచ్చగట్టే కలుపుతాం కానీ మమ్మల్ని చూడు ఆగో చూడు దాని ఆఫ్ మార్క్ ఆఫ్ కానీ అట్లా అయితే కానీ ఏ పోతుంది ఇక. జగచ్చండి రేణుకా మాతాకి జై శ్రీ జగన్మనేశ్వరునికి
జై శ్రీ బలపరశురాముడికి లేవే లేవే నాగమ్మ లేచి చూడవే నాగమ్మ లేవే లేవే నాగమ్మ లేచి చూడవే నాగమ్మ లేవే లేవే నాగమ్మ లేచి చూడవే నాగమ్మ 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 లేచి చూడవే నాగమ్మ లేవే లేవే నాగమ్మ లేచి చూడవే లేవే లేవే నాగమ్మ లేచి చూడవే నాగమ్మ ఎకరాని చెక్కల నాగమ్మ ఎక్కెత్తి తిరిగిన నాగమ్మ ఎకరాని చెట్ల నాగమ్మ ఎక్కి తిరిగిన నాగమ్మ ఈ జగత్తుగా మాతాకి జై సత్మైన ఆయే ఏయ్, సభ సపన ఉన్నదా ఏమవుతున్నాయి మా చిన్నోడికే సరిపో ఇవాళ మహానికి కొండపురం తాళాలకు వస్తే పోతానికి అది కూడా అనేది ఒక్కడికే వెళ్ళమంది ఇక. చేసినాం. బయటికి తీయాలి తీయాలి. తీద్దామా లేదా తీద్దాం. శ్రీ జగత్చండి రేణుకా మాతాకి జై ఎల్లమ్మ తల్లెల్లమ్మ ఎన్ని చూడవే ఎల్లమ్మ తల్లెల్లమ్మ ఎల్లు ఎల్లవే ఎల్లమ్మ తల్లెల్లమ్మ ఎల్లు చూడవే ఎల్లమ్మ తల్లెల్లమ్మ ఎన్ని చూడవే ఎల్లమ్మ తల్లెల్లమ్మ ఎన్ని చూడవే ఎల్లమ్మ తల్లెల్లమ్మ ఎల్లు ఎల్లవే ఎల్లమ్మ తల్లెల్లమ్మ ఎల్లు చూడవే ఎల్లమ్మ తల్లెల్లమ్మ ఎల్లు ఎల్లవే ఎల్లమ్మ తల్లెల్లమ్మ ఎల్లు చూడవే ఎల్లమ్మ తల్లెల్లమ్మ పసుపు కుంకుమ ఎల్లమ్మ నీకు పట్టాలు ఎల్లమ్మ పసుపు కుంకుమ ఎల్లమ్మ నీకు పట్టాలు ఎల్లమ్మ ఆడుతూ ఆడుతూ వచ్చిన వాడు హైదరాబాదులో వచ్చినవా ఆడుతూ పాడుతూ వచ్చిన వాడు హైదరాబాదులో వచ్చినవా ఇట్లా బయటికి వెళ్ళేటట్లేదు వెళ్తలేదు. శాఖ లేదు పండు శాఖ లేదు బెల్లం శాఖ లేదు అన్ని కలిసి నీళ్ళు పెట్టలేస్తాయి. బయటికి తీయాలా తీ తీ గీతమే శ్రీ జగత్చండి రేణుకా మాతాకి జై అన్నదమ్ములు
బయటికి వెళ్ళలేదని మనం బాధపడద్దురా. పెద్దవతలు లెక్క తీయాలంటే చలో ఇప్పుడు ఎత్తుకున్నది. చల్. ఈ జగత్ చంద్రుడిగా మాట ఆగి. కళ్ళకుగా చంద్రుడిగా. అటువంటి అమ్మవారు ఏమని గుర్తొస్తుంది. అరే చూడురా ఎవరనుకున్నవే నన్ను ఏమనుకున్నవే నన్ను బయటికి వస్తావరా లేకుంటే నిన్ను ఇప్పుడే 4 గంటలు కొట్టాలి చేప రావే రావే ఎవరాప్తుడు చెప్పు చెప్పు మరే చెప్పు ఎందుకు వెళ్తలేవు చెప్పు ఎవరాప్తుడు బయటికి వస్తావా రావా
మర్రా శ్రీ జగచ్చండి రేణుకా అనుమాన పడకుంటలే శ్రీ జగచ్చండి రేణుకా మాతాకి కొబ్బరికాయ నిమ్మకాయ పసుపు ఆయన ఉన్నా చూడు రావా ఎప్పుడు పుట్టిందా తక్కువ శ్రీ జగచ్చండి రేణుకా మాతాకి బయటికి రావాలంటే తమ్ముడు ఆదిశక్తి అమ్మవు నీవే లోకమాత నా తల్లివి నీవే రేణుకమాత అమ్మవు నీవే లోకమాత నా తల్లివి నీవే రేణుకమాత అమ్మవు నీవే లోకమాత తల్లివి నీవే రేణుకమాత అమ్మవు నీవే రేణుకమాత తల్లివి నీవే రేణుకమాత నిన్ను నమ్మిన భక్తులనెప్పుడు చల్లగా నీవు కాపాడమ్మా నిన్ను నమ్మిన భక్తులనెప్పుడు చల్లగా నీవు కాపాడమ్మా చల్లని తల్లి నా పాలి కల్పావల్లి చల్లని తల్లి నా పాలి కల్పావల్లి అంటే